బైబిల్లో ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో 16వ వచనం. ఎఫెసీయులకు రాసిన 6వ అధ్యాయం 16వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. ఇక్కడ ఏం రాయబడిందంటే, అపవాది అయినటువంటి దయ్యం ఏం చేస్తుంది, మనుషుల యొక్క మైండ్లో ఏం చేస్తుంది, అబద్ధాలు గుచ్చుతుంది, అబద్ధాలను మాట్లాడితే అది ఏం చేస్తుందంటే మైండ్లోకి వెళ్ళిపోయి అది ఒక ఆలోచన తిరిగి అదే ఆలోచన పెట్టి ఒక స్ట్రాంగ్ హోల్గా తయారు, అంటే ఒక దాని ఏమంటారు, ఒక గుండ్రంగా లేకుంటే ఒక స్ట్రాంగ్ హోల్స్ అంటే కోటలాగా తయారయ్యేది, బుర్జులాగా తయారయ్యేది. అంటే అది ఆలోచించి మైండ్ ఏమైతే బ్లాక్ అయింది, అంటే దాన్నే ఆలోచనలో ఉంటారు, ఇంకే ఆలోచనలో ఉండరు. ఆ ఆలోచన వల్ల ఏమవుతుందంటే మొట్టమొదటిగా మనిషి యొక్క ఆలోచన బ్లాక్ అవుతుంది. రెండోది ఆలోచన బ్లాక్ అయిందంటే ఆల్రెడీ బాడీ కూడా బ్లాక్ అయింది. మైండ్ ఎప్పుడైతే బ్లాక్ అయిందో ఎమోషన్ కూడా బ్లాక్ అవుతుంది. మైండ్ ఎప్పుడైతే ఆలోచించే విధానం రాలేదనుకో, ఆలోచన విధానం ఫెయిల్ అయిందనుకో, ఎమోషన్స్ కూడా ఫెయిల్ అవుతాయి. ఒక వ్యక్తికి సంతోషకరమైన వార్త ఎప్పుడైతే వింటామో ఆ సంతోషం మైండ్ తీసుకుంటే ఆటోమేటిక్గా సంతోషం కూర్చున్న ఎమోషన్ వస్తుంది. అలాగే ఒక వ్యక్తికి సాడ్ అంటే దుఃఖం గురించిన ఆలోచన, ఎవరో చనిపోయినారని ఆలోచన వస్తే ఆ దుఃఖం కలిగినటువంటి ఎమోషన్స్ కూడా వస్తాయి. అయితే ఒకే ఆలోచన, అది మంచి కాకుండా అది చెడు కాకుండా ఒకే ఆలోచన, అది ఏ ఆలోచన కాదు, ఒకే ఆలోచన ఉందంటే ఆ వ్యక్తికి మంచి లోపలికి రాదు, చెడు లోపల, నెగిటివ్ ఆలోచన రాదు, పాజిటివ్ ఆలోచన రాదు, నెగిటివ్ ఎమోషన్ రాదు, పాజిటివ్. ఆ మనిషి స్థితి ఎలా ఉంటే వాక్యం ఎలా ఉంటుంది, ఆ వ్యక్తి చచ్చిన స్థితిలో ఉంటాడు. మీరు బ్రతికి ఉన్నారే కానీ మీరు చచ్చిన వారై బ్రతుకుతున్నారు అంటారు బైబిల్ ఒక మాట. అందుకనే ఆ యొక్క సాతాను వేసే ఆలోచనలు ఎలా జయించాలి అనేటువంటిది మర్చిపోతే ఏ రోజైనా క్రైస్తవులైన వారు కానీ, యేసుని ఎరగని వాళ్ళు కానీ, యేసుని నమ్ముకున్న వారు కానీ, జ్ఞానవంతులు కానీ, థియాలజికల్ కానీ, ఒక డాక్టర్ కానీ, ఒక ఫిలాసఫీ కానీ, ఎవరైనా సరే ఆత్మ సంబంధమైన పోరాటము గురించినటువంటి అవగాహన లేకపోతే ఆ వ్యక్తి ఖచ్చితంగా చిక్కిపోతాడు. ఒక వ్యక్తి బయటికి వెళ్తున్నాడంటే, తను వర్షాకాలంలో ఒక వ్యక్తి బయటికి వెళ్తున్నాడంటే ఏముండాలా, గొడుగు ఉండాలి. ఒక వ్యక్తి దేవుని బిడ్డగా తయారైనాడంటే, యేసుని నమ్ముకున్నంటే ఆ వ్యక్తి మీద ఏదో ఒక విధమైన సాతాను అటాక్ చేస్తుంది కనుక అతని చేతిలో ఎప్పుడు ఏదునంటే డాలు ఉండాలి. చెప్పులు ఏముండాలా, డాలు ఉండాలి. డాలు అనేటువంటి గురించి మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం చదువు. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తివంతులగుదురు. దేని బట్టి ఆర్పాలి? దుష్టుడేమో నీకు బాగలేదని లోపల పెట్టేస్తాడు, లేకుంటే నీకు మంత్రం చేసిన అని చెప్తాడు, లేకుంటే నీకు లంగ్స్లో ఏదో ఈ హోల్ వచ్చిందని చెప్తాడు, నీకు హార్ట్ అటాక్ వచ్చిందని చెప్తాడు, లేకుంటే నీకు ఫలాని వ్యాధి వస్తుంది. అది జరగనిది కూడా జరిగేటట్టుగా చెప్పేస్తాడు. ఇంకొకటి సార్లు చేస్తే జరగబోయేదాన్ని కూడా జరుగుతుందని చెప్పేస్తాడు. ఎవరు? అపవాది అయినవాడు. మన మనసులో అపవాది అబద్ధ విత్తనాలు విత్తుతాడు. అలాగే సాతాను ఏంటంటే పాత విషయాలు, జరిగిన విషయాలను ఏం చేస్తే జ్ఞాపకం చేస్తాడు. పలాని చోట పలాని వ్యక్తి చనిపోయినాడు, దానివల్ల నీకు కూడా అది వచ్చింది, అది అలాగే నువ్వు కూడా చనిపోతావు. మీ నాయనకు క్యాన్సర్ వచ్చింది, నీకు కూడా క్యాన్సర్ వచ్చింది కనుక నువ్వు చనిపోతావు. ఇతనికి రాలే, వస్తాదని చెప్పి తన మనసును కుంగదీసిన తర్వాత అతడు సాతాను యొక్క కంట్రోల్లోకి వెళ్ళిపోతాడు. తన మనసు ఏ కంట్రోల్లోకి వెళ్ళిపోద్దో ఆ వ్యక్తి జీవితంలో అది జరిగింది. అందుకనే బైబిల్లో చాలా మంది చెప్తారు, వాట్ యు బిలీవ్
ఇట్స్ బికెమ్ యువర్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఏదైతే నమ్ముతావో అలాగ నీ జీవితంలో జరుగుతుంది. అయ్యా అన్నీ జరుగుతాయంటే అన్నీ జరుగుతాయి. అది కొన్నిసార్లు జరగకపోవడం కారణం అంటే దాన్ని వదిలేస్తావు అంతే. ఆ రోజుకు అనుకుంటాం, తర్వాత అట్లా కాకుండా ఒక ఆలోచన మరి జ్ఞాపకం చేసుకున్నంటే అది మైండ్ను బ్లాక్ చేస్తుంది. రెండోది బాడీలో ఒక వ్యక్తి మెంటల్గా టెన్షన్లో లేకుంటే ఒకే ఆలోచన ఉంటే మోస్ట్ ఆఫ్ ద టైం చాలామందికి మెంటల్ టెన్షన్ వరకు ఏమవుతుందంటే పెరాలసిస్ అవుతుంది. చాలామందికి ఆ విషయం డాక్టర్ ఏమనంటే ఆ ఓవర్ ప్రెషర్ వల్ల వచ్చింది అంటారు. నో మెంటల్గా లేని వాళ్ళు కూడా ఓవర్ ప్రెషర్ లేని ఆ పల్లెల్లో పనిచేసుకున్న వారికి కూడా పెరాలసిస్ కారణం అండి. వారి మనసు ఎప్పుడైతే సాతాను బంధకాల్లోకి అలాగే సాతాను కంట్రోల్లోకి వెళ్ళిందో వారు అందుకని దానికి విరుగుడు ఎక్కడుందంటే బైబిల్లో వాక్యం చదివిస్తుంది, మీరు ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకుని దానితో మీరు దుష్టుని అగ్నిబాణములని ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మొట్టమొదటిగా సాతాను వేసే అగ్నిబాణం ఒక దేవుని సేవకుడిగా, ఒక దేవుని బిడ్డగా, ఒక విశ్వాసిగా నీ జీవితంలో ఇది తెలియకపోతే ఏదో ఒక దినాన నీ జీవితంలో దాని చేతులు చిక్కుపడతావు. కనుక విశ్వాసం అనే డాలు పట్టుకొని ఏం పట్టుకున్నా? డాల్ అంటే ఏంటి? డాలు అంటే మనల్ని కాపాడుకుని. ఎవరైనా ఒక కర్ఫ్యూ జరుగుతుంటుంది, కర్ఫ్యూ లేకుంటే పోలీసు చేతిలో ఒక చేతిలో డాల్ ఉంటుంది. అంటే ఇక తను ఎవరన్నా రాళ్ళు వేస్తే అడ్డగించడానికి కర్రలు ఏదైనా వేస్తే అడ్డగించుకోవడానికి తను కాపాడుకోవడానికి ఆ సీల్ అడ్డం పెట్టుకుంటాడు. దాన్ని ఏమంటారంటే డాల్ అంటారు. అంటే కాపాడు, ఇంగ్లీష్లో సీల్ అంటారు. సీల్ అంటే అడ్డగించేది. ఎవరన్నా రాయేస్తే దాన్ని అడ్డగించేది. అలాగ అడ్డగించకపోతే సాతాను వేసే బాణాలు నీ మైండ్లోకి వెళ్ళిపోయి నీ జీవితాన్ని పాడు చేస్తుంది. అందుకనే మొట్టమొదటిగా అన్నిటికంటే ముఖ్యముగా నేర్చుకోవాల్సింది, అన్నిటికంటే ముఖ్యముగా ఉండవలసింది సాతాను వేసే అగ్ని బాణాలు ఏం చేయాలంటే అడ్డగించడానికి నీ చేతిలో విశ్వాసం అనే డాల్. ఏం డాలది? డాలు. విశ్వాసం అనే డాలు పట్టుకొని ఏమనిందట, సాతాను వేసే అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తివంతుల. ఇది ఎప్పుడు దేనివల్ల వస్తుందంటే 6వ అధ్యాయంలో ఉంటుంది. ఏమని ఉందంటే 16వ వచనం, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉంది, మీరు అపవాది తంత్రం ఎదిరించుటకు శక్తిమంతులు అనుకుంటూ దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకోరు. ఇక్కడ ఆ పూటకు మీరు శక్తిమంతుల కూడా ఉంటుంది. శక్తిమంతులు కావాలంటే శక్తి అనేది మైండ్లో ఉండదు. శక్తి అనేది దేవుని యొక్క ఆత్మ ద్వారా మన ఆత్మలోకి వచ్చింది. ఆ ఆత్మ శక్తి ద్వారా ఏంటంటే సాతాను వేసే అగ్ని బాణాలను ఏం చేయాలంటే ఆర్పుటకు శక్తి వస్తుంది. ఆ శక్తికి తోడు మనకేమంటే సీల్ కావాలి. సీల్ అంటే ఒకటి అడ్డగించాలి, అది ఫోర్స్ వస్తుందంటే దాన్ని అడ్డగించగల శక్తికి చేతి కూడా ఉండాలి. అయితే ఆయుధం ఉండాలా, దానికి శక్తి కూడా ఉండాలి. మనం ఇది ఉరికి తీసుకొని ఇట పెట్టే దాని ఫోర్స్కి దేనికిపోవచ్చు. అయితే మన చేతిలో శక్తి ఉండాలా, దీంట్లో కూడా శక్తి ఉండాలి. అందుకనే కీర్తన గ్రంథంలో 91వ కీర్తన చదువు. 91వ కీర్తన 91వ కీర్తనలో ఉన్న విషయాన్ని చూద్దాం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం, కలుగు. ఆయన సత్యము కేడము డాలునై ఉన్నది. ఆయన సత్యం ఆయన అంటే ఆయన యొక్క వాక్యము, లేకుంటే ఆయన యొక్క స్వభావం. ఆయన స్వభావములో సత్యం ఉంది, ఆయన వాక్యములో కూడా సత్యం ఉంది. ఎప్పుడైతే సత్యం అనేటువంటి డాల్ ఏం తీసుకోవాలి? సత్యం అనేటువంటి డాల్. ఇక్కడ ఏమంటే సత్యం అనే డాల్. అక్కడ డాలును చేత పట్టుకుని ఏం చేయాలా? అగ్ని బాణములన్నీ ఆర్పాల. ఆ ఆర్పడానికి ఏముండాలంటే సత్యం ఉండాలి. ఆ సత్యాన్ని మనం ఏం చేయాలా? నమ్మాలా.
విశ్వాసాన్ని సత్యం మీద నమ్మకం ఉంచినప్పుడు, నమ్మకము సత్యం మీద ఉంచినప్పుడు అది డాలవుతుంది. డాలంటే ఏంటంటే దేవుని వాక్యం మీద మనం నమ్మకం ఎప్పుడు ఉంచుతామో అది డాలుగా పనిచేసి శత్రువు వేసి అగ్ని బాణాలనేది ఏం చేస్తుంటే ఆర్పద్ధతి. స్తోత్రం, హల్లెలూయా. ఇది తెలియకపోతే నీ జీవితం కొనసాగంటది. నీకు డబ్బు లేదు, నీకు అప్పు ఎవరు, లేకపోతే అప్పు చేస్తావు, నీ కుటుంబం పైకి రాదు, లేకపోతే నీ జీవితం ఇట్టేస్తుంది, నీ భార్య బట్టి తెలిసే ఉంటుంది, లాస్ట్గా ఉంటుంది, నువ్వు ఖచ్చితంగా చనిపోతావు అని కూడా చెప్పాలి. ఆ టైంలో వాక్యం సెలవిస్తుంది, అబద్ధం ఏదైతే నీకు అగ్నిబాణంలాగా వచ్చిందో దానికి వ్యతిరేకమైన వాక్యాన్ని విశ్వాసముతో పలికితే, అడ్డగిస్తే అది నీ మీద పనిచేయకుండా కొట్టు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ సత్యాన్ని మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏ మనసులో ఏ ఆలోచన, అందుకనే గాడ్ యువర్ మైండ్. అందుకే సామెతల గ్రంథంలో ఒక మాట, సామెతల గ్రంథంలో చూడండి, సామెతల గ్రంథంలో ప్రాకారము లేని చదువు 25 సామెతలు 25:28. ప్రాకారం లేక పాడైన పురము ఎంతో తన మనసును అణుచుకోలేని వాడును అంతే. సాతాను వేసినప్పుడు ఆ మనసుకు ప్రాకారం లేదనుకో, సత్యం అనేది ఏంటంటే మన మనసులో ఎప్పుడు ఉంటుందో అప్పుడు ప్రాకారముగా ఉంటుంది. వాక్యము చదవడం వల్ల, వాక్యం ధ్యానించడం వల్ల మన మనసుకు ప్రాకారం ఉంటుంది. ఎప్పుడైతే వాక్యం లేదనుకో, సాతాను వేసే అగ్నిబాణువులు మన మైండ్లోకి వెళ్ళిపోయి అవి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మన జీవితంలో ఏంటంటే సంతోషం, సమాధానం, ఆనందం అన్నీ కోల్పోతాం. అందుకని మొట్టమొదటిగా అన్నిటికంటే ముఖ్యంగా మన మనసును ప్రాకారం ఉండాలి. దేనికి ఉండాలా? ఇంటికి ప్రాకారం ఎందుకు వేస్తామంటే ఏది రాకుండా ఉండడానికి. అయితే మనసుకు ప్రాకారం ఉంటుందా అంటే ఉండాలి. ఇక్కడ ఉంది, ప్రాకారం లేని పురం పాడైపోయినట్టుగా మన మనసు ఏమవుతుందా? పాడైపోతుంది. ఏ ప్రాకారం లేకపోతే, సత్యం అనేది వాక్యము చేత మన మనసు కంట్రోల్ చేయకపోతే, సత్యం అనే వాక్యం మన మనసులో లేకపోతే, సాతాను వేసే అబద్ధం ఏమవుతుందంటే మన మనసులోకి వెళ్ళిపోయి మన మనసులో గూడు కట్టుకుని మన మనసులో ఒక స్ట్రాంగ్ హోల్డ్గా తయారైపోయి జీవితాన్ని ఏర్పాటు చేస్తుంది. ఒకరోజు ఒక పాస్టర్ వాక్యం చెప్తుంది. ఒక ఊళ్ళో ఒక బావి ఉందండి. అబ్బాయి దగ్గర గిలకబాయి, ఆ గిలకబాయి దగ్గర, గిలకబాయికి ఏముంటుంది? పైన చక్రం ఉంటుంది, దానికి గిలక ఉంటుంది. గిలకేసి ఇలా ఆ గిలక వేసిన తర్వాత మనం తీర్చేది. అయితే
అవి సాయంత్రం పూట పిట్టలు వచ్చి ఆ యొక్క గిలక మీద కూర్చున్నట్టే రెట్టాచి. ఆ రెట్టేసినప్పుడు అవి ఎక్కడికి పోతాయి? నీళ్ళలో బావిలో పడతాయి. ఆ బావిలో పడినప్పుడు ఈ యొక్క పిట్టలు, కాకులు ఈ రాగి పండ్లు ఉంటాయి కదా, రాగి పండ్లు తిన్న తర్వాత అవి అక్కడ కూర్చొని రెట్టేస్తే దాంట్లో రాగి విత్తనాలు ఉంటాయి. ఆ రాగి విత్తనాలంతా దరికి తగులుకొని గోడకు అక్కడ చెట్టు మొలిచిందంట. చూసాను, మన పల్లెల్లో కూడా ఉంటాయి చెట్టు లోపల ఆ బాయిలలో మొలుస్తూ ఉంటాయి గోడలకి. ఆ గోడలకి వెళ్ళినటువంటి ఆ విత్తనం మొలిచి పెద్దగాక అక్కడ బల్లులు, అక్కడ చెట్లు, చిన్న చిన్న పిట్టలు గూడు కట్టుకుంటాయి. ఆ గూడు కట్టుకోవడం వల్ల ఆ గూడు మీద ఉన్నటువంటి ఆ గూడులో ఉన్న పిట్టలు, అక్కడ ఉంటే బల్లులు అలాగా అవి ఉండడం వల్ల అది చెట్టు పెద్దగా అయిన తర్వాత ఆ బావికి ఏమవుతుంటే బొర్ర ఏర్పడింది, అది పగిలిపోద్ది. ఆ పగిలిపోవడం వల్ల అక్కడ మట్టి రావడం వల్ల ఈ పిట్టలు రెట్టవేయడం వల్ల ఈ బల్లులు తిరగడం వల్ల లాస్ట్కు చనిపోయినటువంటి బల్లులు పిట్టలన్నీ అక్కడ ఆ బావిలో పడే బాయే చనిపోయిందంట. అలాగా మన జీవితంలో సాతాను పిట్టలాగా వచ్చి ఒక విత్తనం వేస్తే ఆ విత్తనం మనలో దూరి మన మైండ్లో చేరి అది తిరిగి పెద్దగా అయితే మన కుటుంబం కాదు, మన జీవితం కాదు, మొత్తం దేశమైనా పడే అవకాశం ఉంది. అలాగా ఆలోచన ఒక్క విత్తనం బయలుపడి గోడ కట్టుకొని గోడలో ఉన్నటువంటి ఆ మట్టి ద్వారా చెట్టు పెరిగితే బల్లులు, పిట్టలు, కాకులు అని కూర్చుని రెట్ట వేస్తుంటే లాస్ట్కు బావిలో నీళ్ళే చెడిపోయినట్ట. లాస్ట్కు ఊరు వాళ్ళల్లో వెళ్ళి బావిలోకి బిందె వేసి వచ్చే మంచినీళ్ళు రాకుండా చెడిపోయిన నీళ్ళు వచ్చిందంటే కారణం ఏంటంటే ఒక్క పిట్ట ఒక్క రెట్టె వేయడం వల్ల, ఒక్క విత్తనం వల్ల బావి చెడిపోయింది. అలాగే మన జీవితంలో సాతాను వేసే ఒక్క ఆలోచన మన మైండ్లోకి వెళితే అది లోపల తిరిగి పెద్దగా అయిపోయి చెట్టు జీవితాన్ని కూడా ఒక భర్త మీద ఒక భార్యకు ఒక ఆలోచన పెడితే అది పెరిగి లాస్ట్ విడాకుల వరకు వచ్చేస్తుంది. అలాగా సాతాను వేసే అగ్నిబాణాలు, సాతాను వేసేటువంటి ఆ యొక్క అబద్ధము మన జీవితంలోనికి రాకుండా అపవాది వేయు అగ్నిబాణములను దేంతో అడ్డగించాలా? సత్యం అనేటువంటి డాలుతో మనం పలికితే వాక్యము, ఆ సత్యమైనటువంటి వాక్యాన్ని పలికే నేను నా దేవుడు నాకున్నాడు, నేను అందరినీ ప్రేమిస్తా, మా భర్త నన్ను చూసుకోకపోయినా నేను ప్రేమిస్తా, నన్ను ఎవరు ప్రేమించకపోయినా ప్రేమిస్తా, నన్ను అందరూ ప్రేమించట్లేదు, నన్ను దూషిస్తున్నారు లోపల మైండ్లో దూరిందంటే, మైండ్లోకి వచ్చేసిందంటే నువ్వు అందరికీ దూరం అవుతావు. అందరు నీ దగ్గరికి వచ్చినా కూడా నువ్వు దగ్గరికి చేయొచ్చు. ఎందుకు? ఆల్రెడీ అబద్ధం అనేది లోపల ఉంది కనుక. అందరూ నిన్ను దూషిస్తున్నారనే మైండ్ నీలోకి వస్తే నువ్వు ఎవరు ప్రేమించినా నీకు ఇష్టం ఉండదు. కానంటే అబద్ధాన్ని నమ్మకుండగా యేసుక్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్పినా కూడా డెవిల్ అంటది దేవుడే నీకు పెట్టినాడు, దేవుడే నీకు శిక్షిస్తున్నాడు, దేవుడే నీ జీవితాన్ని పాడు చేయాలనుకున్నాడు. ఈ అబద్ధం అనేది లోపల ఉందనుకో దేవుడికి దూరం అవుతారు, విశ్వాసానికి దూరం అవుతారు, కుటుంబానికి దూరం అవుతారు, ప్రేమకే దూరం అవుతారు. అందుకని అబద్ధం అన్నది మన జీవితంలోనికి రాకుండా దాన్ని అడ్డగించాలంటే ఈ వాక్యంలో ఉన్నటువంటి సత్యము మన హృదయంలోకి ఎప్పుడవుతుందో, మన మనుషులకు ఎప్పుడు వచ్చిందో మనకు అప్పుడే అర్థం. ఇది అబద్ధము, ఇది నిజము కాదు, ఇది బైబిల్లో లేదు, ఇది సత్యం కాదు, ఇది ఏమీ కాదు అని ఎప్పుడైతే మన జీవితంలో తెలుసుదో, వీనికి సత్యం తెలిసిన వెంటనే అబద్ధం ఏమద్ది? సత్యం వచ్చిన వెంటనే అబద్ధం పోద్ది, లైట్ వచ్చిన వెంటనే వెలిగిపోద్ది, జీవం వచ్చిన వెంటనే మరణం పోద్ది, దేవుడు వచ్చిన వెంటనే దైవం. అందుకనే వాక్యం చాలా లేదంటే అపవాదిని మీరు ఎదిరించాలంటే సత్యం అనేటువంటి డాలు పట్టుకొని విశ్వసించి, సత్యాన్ని విశ్వసించి ఎప్పుడైతే మనం నిలబడతామో అబద్ధం ఆటోమేటిక్ అవుతుంది, చీకటి వెళ్ళిపోతుంది, అన్ని మన జీవితంలో మేలు జరుగుతాయి. ఇది ఎప్పుడైతే మనం చేయాల్సిన బాధ్యత. చాలామంది అంటారంటే అందరూ ప్రభా తీసివేయనైనా, అది తీసివేయనైనా, ఇది తీసివేయనైనా, మనసు మార్చునైనా,
సాతాను తీసేయను ఆయన ఆయన పని ఏంటంటే నీకు జ్ఞానం ఇవ్వడం, దాన్ని ఉపయోగించడం మన బాధ్యత. సత్యమును గురించి బైబిల్ ఇచ్చింది ఎందుకంటే చదవడానికి. దీన్ని చదవకుండా దేవా తీసేయంటే పనిపోదు. సాతాను అబద్ధం చెప్తాడు, దేవుడు సత్యం. నువ్వు దేవుడు చెప్పాలంటే వాక్యం చదవాలి. వాక్యం చదివితే సత్యం అవుతుంది, సత్యం అర్థమవుతుంది, అబద్ధం ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చీకటి ఉన్న చోట వెలుగు ఉండదు, వెలుగున్న చోట చీకటి ఉండదు. ఎప్పుడైతే వెలుగు వస్తుందో చీకటి పోయినట్టుగా మన హృదయంలోకి సత్యం ఎప్పుడు వస్తుందో, మన మనసులోకి సత్యం ఎప్పుడు వస్తుందో ఆటోమేటిక్గా చీకటి వెళ్ళిపోద్ది. దాన్ని ఎదిరించాలంటే, దాన్ని తోసివేయాలి అంటే ఒకే ఒక మార్గం, సత్యం లోపలికి రావాలి, చీకటి బయటికి వెళ్ళిపోద్ది. కనుక వాక్యం చదవకుండా, ప్రార్థన చేసుకోకుండా, వాక్యం వినకుండగా, సత్యంలోకి తీసుకోకుండా, లోపల రాకుండగా నువ్వు ఉన్నావంటే నువ్వు చీకట్లో ఉంటావు, మంత్రాల్లో ఉంటావు, తర్వాత దయ్యాల్లో ఉంటావు, అన్నిట్లో నీకు నీవే అనుకొని లాస్ట్కు దేవుని మీద నిందేస్తున్నావు. తప్పదు. కనుక అపవాది అన్నిటికంటే ముఖ్యంగా సత్యం అనే డాలును, లేకుంటే విశ్వాసం అనే డాలును పట్టుకుని శత్రువు వేసే అగ్నిబాణమును ఆర్పగలిగితే నీ జీవితంలో సంతోషం, సమాధానం ఉంటుంది. దాన్ని ఆర్పడానికి పాస్టర్ నా మీద సాతాను అగ్నిబాణాలు వచ్చి నువ్వు ఆర్పడంటే నేనేమైనా ఆర్పదును? నేమేమి ఆర్పాలా? ఒకసారి ఆర్పుతావు అనుకో, రోజు వాడేచ్చంటే నీ ఎమ్మడు ఉంటారా? నీ ఎమ్మడు ఎవరు? వాడు సాతాన్ని ఎప్పుడు కాళ్ళకు సంచరించంటాడు, పాసిటివ్ ఎమ్మడు సంచరించంటాడా? వాళ్ళు ఒకసారి ప్రార్థన చేస్తే సత్యం ఆ సత్యంను పట్టుకోవాలి. సత్యాన్ని పట్టుకొని వెళ్తే దాన్ని ఎదిరించాలి. అదే సాధారణ ఎదిరించేవాడు మీద సత్యంతో నువ్వు ఎప్పుడైతే గట్టిగా పట్టుకుంటావో వాడిని అడ్డగిస్తావో, వాక్యమైన కట్టుకుంటూ పలికితే వాడు పారిపోతాడు. ప్రయత్నాల ప్రేదేవులరా, దేవుని మీద నిందలో, పాస్టర్ మీద నిందలో, నీ మీద నువ్వు నిందలో, నేను మంచిదాన్ని కాదు, నా జీవితం ఇంతే, నాకు తలరాత రాసినాడు అందుకే రాసినాడేమో, నా బతికింతేనేమో అని నిన్ను నువ్వు అంచుకోకు. వాళ్ళు చేసినారు, వీళ్ళు చేసినారు అది అనకు. వాళ్ళు ప్రార్థన చేయలే, వీళ్ళు వాళ్ళను. వాక్యము సత్యం గనక సత్యమైన వాక్యాన్ని చేత పట్టుకుని అపవాదిని ఎదిరించు. అప్పుడు వాడు పారిపోతాడు. నువ్వు సంతోషంగా, సమాధానంగా, రెస్ట్గా నిద్రపోతావు. ప్రైజ్ ది లార్డ్. దేవుడి ముందు దీవించును గాక. ఆమేన్. గుడ్. విజయ్ ఇది పంపించు.